నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో అంతా రెడ్ అలర్ట్. ఇదేదో భారీ వర్షాలు భగభగ మండే ఎండల కోసం కాదు. ఎందుకంటే ఇప్పుడంతా ఎన్నికల టెన్షన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టెన్షన్ కనిపిస్తోంది. అలా ఎన్నికల తర్వాత జరిగిన హింసతో అంతా అలర్ట్ అయ్యారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘంతో మొదలుకొని జిల్లాల ఎన్నికల అధికారుల వరకు అటెన్షన్తో ఉన్నారు. మళ్ళీ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు హింస గొడవలు జరగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుల పక్షాన అల్లర్లు జరుగుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలున్న ప్రాంతాల్లో జల్లెడపడుతున్నారు. అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఇలా ఇప్పుడు అందరి చూపు జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ పైనే ఉంది. మొన్నటి హింసను దృష్టిలో పెట్టుకుని భారీగా బలగాల్ని మోహరిస్తున్నారు. అదనంగా 20 కంపెనీల పారామిలిటరీ బలగాలని రప్పిస్తున్నారు. ఎందుకంటే ఫలితాల తర్వాత మళ్లీ హింసకు ఛాన్స్ ఉందా, ఉంటే ఎలాంటి గొడవలు జరగొచ్చు, వాటిని ముందే ఎలా పసిగట్టొచ్చు, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు అన్న దానిపైనే పోలీసుల ఫోకస్ కనిపిస్తోంది. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఏ పోలీస్ అధికారులోనైనా ఏ ఎన్నికల అధికారిని కలిసినా ఇదే మాట. ఎందుకంటే దేశంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల రోజు ఏం జరుగుతుందన్న ఇష్యూ హీట్ పెంచేస్తోంది. దీనంతా దృష్టిలో పెట్టుకున్న కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల ఫలితాలు రోజుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టాయి. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలుంటాయనే అంచనాతో అదనపు బలగాలను రప్పించి పోలింగ్ కేంద్రాలకి పహరాను పెంచుతున్నారు. కానీ రాష్ట్రంలో పోలింగ్ మరుసటి రోజున భారీగా హింస చోటు చేసుకుంది. ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4వ తేదీన కూడా హింస పెచ్చరిల్లవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బలంగా అనుమానిస్తున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నికలు పూర్తయ్యాయి. అంతే, ఆ మరుసటి రోజే హింస పలుచోట్ల అగ్గి రాజేసింది. పోలీసుల నిర్లక్ష్యమో అధికారుల అలసత్వమో తెలీదు. కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఈసీ కొత్త వారిని నియమించింది. ఇక అసలు ముచ్చట ముందుంది. అదే ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు. ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల విస్తృత సోదాలు. మారణాయుధాలు, బాంబుల కోసం ఇల్లిల్లు జల్లెడ. అటకలు, గడ్డివాములు, పాడుపడ్డ షెడ్లలో సోదాలు. పోలింగ్ అనుభవాల దృష్ట్యా పూర్తి అప్రమత్తత. బాణాసంచా అమ్మకాలు, బాటిళ్లలో పెట్రోల్పై నిషేధం. సరైన రికార్డులు లేని వాహనాలు వందల్లో సీజ్. అనుమానితులపై సమాచారం ఇవ్వాలన్న డీజీపీ. ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరస్పరం దాడులకు దిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల వరుస హెచ్చరికలతో దేనికైనా రెడీ అన్నట్లుగా సిద్ధమయ్యారు. ఈ నెల 13న పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు పల్నాడు, రాయలసీమ జిల్లాల పోలీస్ అధికారుల్ని అప్రమత్తం చేశాయి. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లను అడ్డుకోలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఎస్పీల నుంచి ఎస్ఐల దాకా అధికారులపై ఈసీ చర్యలతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డన్ సెర్చ్లు చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఎస్పీలు జిల్లాల్లో స్పెషల్ టీంలను సీన్లోకి దింపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి సెలవులు లేవంటూ సిబ్బందితో పోలీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. పోల్ డే హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రతి ఇల్లు, ప్రతి మలుపులోనూ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. మారణాయుధాలు, నాటుబాంబుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇళ్లల్లోని అటకలు, పశువుల పాకల్లోని గడ్డివాములు, ఊరి చివర పాడుపడ్డ షెడ్లలో కార్డన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. పోలింగ్ బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర బలగాలు ఫలితాలు వెలువడిన తర్వాత 15 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండాలని ఈసీ ఇదివరకే ఆదేశించింది. ఎలాంటి వెపన్స్ ఉన్నా స్వచ్ఛందంగా ఇవ్వాలని, తాము గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఇళ్ల వద్దకెళ్లి అడుగుతున్నారు పోలీసులు. కౌంటింగ్ హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా అరెస్ట్ చేస్తున్నారు. వారిని దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలింగ్ రోజు హింసకు పాల్పడిన వేలాది మందిని వెతికేందుకు పదుల సంఖ్యలో పోలీస్ బృందాలు తిరుగుతున్నాయి. రాష్ట్రం దాటి వెళ్లిన వారిని సైతం రప్పించి మరీ అదుపులోకి తీసుకుంటున్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో పాటు పోలీసులకు అందిన సమాచారంతో 2 రోజుల నుంచే జిల్లాల్లో కార్డన్ సెర్చ్ మొదలైంది. సమస్యాత్మక ప్రాంతాలు, అనుమానిత వ్యక్తులు, ముఖ్యమైన కూడళ్లు, గడ్డివాములు, పశువుల పాకలు, పండ్ల తోటలు, ఇలా ఒకచోటంటూ లేకుండా అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కత్తులు, ఇనుపరాడ్లు, కర్రలు, బరిసెలు, పేలుడు పదార్థాలు, మద్యం నిల్వలు, రికార్డులు లేని వాహనాలు, అనుమానితుల కదలికలు ఏదీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఎలాంటి పత్రాలు లేని 1000కి పైగా వాహనాలను జప్తు చేశామని, 482 లీటర్ల నాటుసారా, సుమారు 480 లీటర్ల నాన్ డ్యూటీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి పోలీసులు తనిఖీలు సాగించారు. నూతన వ్యక్తుల సమాచారంపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సమస్యాత్మక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, పరిసరాలు, గడ్డివాముల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మారణాయుధాల కోసం అణువణువు గాలింపు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో పోలీసులు తనిఖీలు జరిపారు. ఎటువంటి పత్రాలు లేని వందల ద్విచక్ర వాహనాలను, ఆటోలను, కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్రలోనూ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారికి, అనుమానితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే పేకాట, మట్కా, మద్యానికి దూరంగా ఉండాలని, మద్యం అమ్మేవారి సమాచారం ఇవ్వాలని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఇక ప్రధానంగా ఎక్కువ గొడవలు జరుగుతాయన్న అనుమానాలున్న గుంటూరు జిల్లాపై పోలీసులు ఫోకస్ పెంచారు. ఎన్నికల పోలింగ్ బందోబస్తుకు వచ్చిన కేంద్ర బలగాలతో పాటు తమిళనాడు పోలీసులు కూడా ఇక్కడే మకాం వేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ బంకుల్లో బాటిళ్లలో ఇంధనం పోయడాన్ని ఇప్పటికే నిషేధం విధించారు. కౌంటింగ్ ముగిసే వరకు ఎవరికీ బాణసంచా విక్రయాలు జరపరాదంటూ యజమానులకు నోటీసులు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోనూ పలు ప్రాంతాలను పోలీసు బలగాలు చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపు ఇల్లిల్లు గాలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజుల్లో 301 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 4668 మందిని గుర్తించి పలువురిని అరెస్టు చేశామన్నారు. పోలింగ్ ముందు రోజు నమోదైన కేసుల్లో 1522, పోలింగ్ రోజు నమోదైన కేసుల్లో 2790, పోలింగ్ తర్వాత నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించినట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఏదైనా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్న అనుమానిత వ్యక్తుల కదలికలపైన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జూన్ 4న ముగిసిన నెలాఖరు వరకు కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని సిఈసి ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పంపిన 25 కంపెనీల ఫోర్స్ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంది. కౌంటింగ్ అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ, ఓడిన పార్టీకి చెందిన శ్రేణులు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికలతో ఈ బలగాలను కొనసాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాతే కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లనున్నాయి. ఇప్పటికే ఏపీలోని సమస్యాత్మక ప్రాంతాలన్నీ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్లాయి. ముందస్తుగానే కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఇప్పటికే 3 అంచెల భద్రతనుంచారు. అత్యంత భద్రత ఉండే రెడ్ ఏరియాస్ ని రెడ్ జోన్లుగా విభజించారు. అటు కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక 24 జిల్లాలకు 56 మంది ఏఎస్పీలు, డీఎస్పీలను నియమించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25,000 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. అందరి సందేహాలు, పార్టీ అంచనాలు, గెలుపు లెక్కలు తేలే సమయం వచ్చేస్తోంది. ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఓవైపు ప్రజలను, నేతలను గ్రిల్ చేస్తూ ఉంటే, కౌంటింగ్ సజావుగా ఎలా జరపాలనే సందేహం అధికారుల్ని వేధిస్తోంది. కాగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి గందరగోళం, గొడవలు ఏర్పడకుండా, విధ్వంసాలు జరగకుండా రాష్ట్రంలో ఎన్నికల సంఘం పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తోంది. ఈసారి కేంద్ర బలగాలను భారీగా మోహరిస్తున్నారు. కేంద్ర బలగాలు ఉన్న ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలపై కూడా ఎన్నికల సంఘం నజరు పెట్టింది. అందుకే లెక్కింపు రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 4న ప్రజల రోజువారీ పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో జూన్ 6వ తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం ఉంది. అదే టైంలో బాణాసంచాపై కూడా ఆంక్షలు పెట్టారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం 20 కంపెనీల బలగాలను బందోబస్తు కోసం ఆంధ్రప్రదేశ్లోకి దింపుతోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఘర్షణలతో హీటెక్కిన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రితో పాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బలగాలను మోహరించబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో అణువణువు గాలించి అనుమానితులను అదుపులోకి తీసుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇక ప్రస్తుతం పోలీస్ శాఖ, ఇతర అధికారులు, సిట్ బృందాల ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని, కేంద్ర బలగాల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా తిరుగుతున్నారని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఎన్నికల కోడ్ తొలగిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు మీనా వెల్లడించారు. అటు దేశంతో పాటు ఏపీలోనూ కౌంటింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గతంలో జరిగిన హింసాత్మక ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన 20 కంపెనీల కేంద్ర బలగాలకు తోడుగా 24 జిల్లాలకు 56 మంది ఏఎస్పీలు, డీఎస్పీలను నియమించారు. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాలను అత్యంత భద్రత ఉండే రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపడతారు. సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ రోజున 200 మంది కేంద్ర పరిశీలకులు, 200 మంది రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉంటారు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును రంగంలోకి దింపారు. కౌంటింగ్ రోజున డ్రై డేను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు రోజు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడీలతో కలిసి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమస్యాత్మక నియోజకవర్గాలు, ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారన్న మీనా కౌంటింగ్ రోజు డ్రై డే అమలు చేస్తున్నామన్నారు. సుమారుగా 20 కంపెనీస్ని కౌంటింగ్ డే తర్వాత 15 రోజు వరకు స్టేట్కి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి డీజీపీ గారి సూపర్విజన్లో ప్రతి జిల్లాలో సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయి అన్నీ ఐడెంటిఫై చేసేసి అక్కడ ట్రబుల్ ఎవరు చేయొచ్చు, ఆ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది. 144 సెక్షన్ ఈ ఏరియా రెడ్ జోన్ ఏరియా డిక్లేర్ చేసి ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. అన్ని చోట్ల ఈసీ మార్గదర్శకాలను పాటిస్తూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఫలితాల వెల్లడిలో ఎలాంటి జాప్యం లేకుండా ఖచ్చితమైన ఫలితాలు ప్రకటించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఓట్ల లెక్కింపు రోజు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటూ డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించేందుకు సాంకేతిక పరంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. ఓట్ల లెక్కింపు ఏ రోజున ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు అన్న వివరాలను రాతపూర్వకంగా అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు దారులు ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి బ్యారికేడ్లతో పాటు సూచికల బోర్డులుంటాయి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని ఇప్పటికే ఈసీ ఆదేశించింది. అలాంటి వారికి శిక్షణ సైతం ఇచ్చారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌంటింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలని సిఈసి ఆదేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా గుర్తింపు కార్డులు లేని వారిని, అనధికార వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ జరిగే పరిసరాల్లోకి అనుమతించవద్దని సూచించింది. కౌంటింగ్ పర్యవేక్షణకు వచ్చే అభ్యర్థులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి కేటాయించిన రూముల్లోనే ఉండాలి. అరేంజ్మెంట్స్ పక్కాగా ఉన్నాయి. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది. కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరా ఉన్నాయి. క్యాండిడేట్స్ కోసం కూడా మనము ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే క్యాండిడేట్ లేదా వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు, రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫిజికల్గా కూడా 2 సార్లు డేలో టైం డిసైడ్ చేసుకుని అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకువెళ్ళి ఫిజికల్గా చూపించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్ అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. భద్రత పర్యవేక్షణపై పోలీస్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటారు. కౌంటింగ్కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, కౌంటింగ్ ఏజెంట్లకు, నియోజకవర్గ అభ్యర్థులకు టిఫిన్, మంచినీళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అభ్యర్థులు తీసుకొచ్చే సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రిక్ గాడ్జెట్లు భద్రపరిచేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల లెక్కింపు తర్వాత కూడా అభ్యర్థులు, పార్టీలు, ఇతర ముఖ్య నాయకులు సంయమనంతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న రూల్స్ పాటించాలని చెబుతున్నారు. లేకుంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్లకు మరింత పటిష్ట భద్రతను కల్పించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించిన ఈవీఎంలను ఆంధ్ర యూనివర్సిటీకి తరలించి స్ట్రాంగ్ రూమ్లకు తాళం వేశారు. పోలీస్ బలగాల పహారాలో భద్రపరిచారు.
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సీసీ కెమెరాల నిరంతర నిఘాతో పాటు కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీకి 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటించారు విశాఖ పోలీస్ కమిషనర్. అంతేకాకుండా స్ట్రాంగ్ రూమ్స్ పరిధిలో డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయకుండా నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాఖ సిపి. ఇంత తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కౌంటింగ్ ఎన్ని గంటల్లో పూర్తవుతుంది? ఎన్ని గంటల్లో తొలి ఫలితం బయటకు వస్తుంది? ఏ నియోజకవర్గం నుంచి తొలి ఫలితాన్ని ప్రకటిస్తారు? కౌంటింగ్ కేంద్రాల్లో ఏ రూల్స్ ని పాటించాలి? లోపలికి వెళ్లేందుకు ఎవరెవరికి అనుమతి ఉంటుంది? కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫామ్ 17C అంటే ఏంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అటు ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం కూడా పూర్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలను కౌంట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఎటు చూసినా ఉత్కంఠనే కలిగిస్తున్నాయి. 20 రోజులుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్న ప్రజలకు ఆ సమయం దగ్గర పడుతూనే ఉంది. ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న సందర్భం రానే వస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు సులభతరమైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓట్ల లెక్కింపునకు దాదాపు 2 రోజుల సమయం పట్టేది. ఈవీఎంలు వచ్చాక గంటల వ్యవధిలో ఎన్నికల ఫలితాలు తెలిసిపోతున్నాయి. కౌంటింగ్ మొదలైన తర్వాత మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాల వారీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలోని వరుస క్రమంలో బూత్ల వారీ ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్ బూత్ల సంఖ్యను ఆధారంగా ఓట్ల లెక్కింపు కోసం నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసిన చోట ఫలితం త్వరగా వస్తుంది. తక్కువ టేబుళ్లు ఏర్పాటు చేస్తే ఫలితం రావడం ఆలస్యం అవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కౌంటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే అక్కడ 10 టేబుళ్ల వరకు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి చోట ఫలితం రావడానికి సాయంత్రం అవుతుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలోని బూత్ల సంఖ్య ఆధారంగా రౌండ్ల వారీ కౌంటింగ్ జరుగుతుంది. ఏదైనా నియోజకవర్గంలో 140 బూత్లు ఉంటే ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలను లెక్కిస్తే 10 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. ఎన్ని రౌండ్లు అనేవి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల సంఖ్యపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ల వారీగా నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలను కౌంట్ చేసే సమయం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, పామర్రు నియోజకవర్గాల ఫలితం కౌంటింగ్ ప్రారంభమైన 4 గంటల్లోనే వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలు త్వరగా వెలువడతాయి. నందిగామ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో ఇక్కడి ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పామర్రులో 8 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో అక్కడ కూడా మధ్యాహ్నం 12 గంటల్లోపు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. అయితే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రాలకు ఉదయం 6 గంటల్లోపు వెళ్లాలి. ఫామ్ 18పై రిటర్నింగ్ అధికారితో సంతకం చేయించి తీసుకోవాలి. అనంతరం అధికారులు ఇచ్చే ఐడి, ఆధార్, ఫామ్ 17C, బుక్లెట్, పెన్ తీసుకువెళ్లాలి. కౌంటింగ్ కేంద్రాలకు మొబైల్స్ అనుమతించరు. ఒకసారి లోపలికి వెళ్ళాక మళ్లీ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు వచ్చేందుకు అనుమతించరు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఫలితాలకు సంబంధించి వేర్వేరుగా కేటాయించే కౌంటింగ్ హాల్స్ టేబుల్ దగ్గరే ఉండాలి. ఇక ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ ఆఫీసర్, అబ్జర్వర్ ఉంటారు. అలాగే ఓ ఆర్ఓ, ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏజెంట్ ఉంటారు. ఏ పోలింగ్ బూత్ల నుంచి కంట్రోల్ యూనిట్స్ ఏ టేబుల్కి వెళ్లాలనేది ముందుగానే నిర్ణయిస్తారు. తర్వాత 17C ఫామ్ వివరాలు అధికారులు చెప్పిన వాటితో సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు వెల్లడవుతున్నప్పుడు పోలింగ్ తేదీ, పోలైన ఓట్లను సరిచూసుకోవాలి. ఫలితాలు వెల్లడి సమయంలో అభ్యర్థి వివరాలతో సహా అన్నీ నోట్ చేసుకోవాలి. ఇక కంట్రోల్ యూనిట్స్ తెచ్చినప్పుడు సీల్స్ సరిగ్గా లేకున్నా రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. గ్రీన్ సీల్ బ్రేక్ అయి ఉంటే ఆర్ఓకి చెప్పాల్సి ఉంటుంది. 17C ఫామ్లోని మొత్తం ఓట్లు, కంట్రోల్ యూనిట్లో చూపించిన ఓట్లు తేడా ఉంటే ఆర్ఓకు తెలియజేయాలి. ఎన్నికల రోజు ప్రతి బూత్లో పోలింగ్ పూర్తయిన తర్వాత మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలతో ప్రిసైడింగ్ అధికారి సంతకంతో పార్టీల ఏజెంట్లు ఫామ్ 17C తీసుకుంటారు. ఇందులో పోలింగ్ స్టేషన్ పేరు, కోడ్ నెంబర్ వంటి వివరాలు సైతం ఉంటాయి. ఈ ఫామ్స్ను నియోజకవర్గ పార్టీ ఆఫీసులకు పంపుతారు. కౌంటింగ్ రోజు వీటిని ఏజెంట్లు తమ వెంట తీసుకువెళ్తారు. ప్రతి ఈవీఎంలోనూ పోలైన ఓట్లకు, ఫామ్ 17Cలో నమోదు చేసిన ఓట్లకు లెక్క సరిపోలాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ చేసే అధికారులకే కాదు, పోలింగ్ ఏజెంట్కు కూడా టెన్షన్గానే ఉంటుంది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటేనే ఎలాంటి గందరగోళానికి తావుండదు. లేకపోతే చిన్నగా మొదలయ్యే గొడవలు హింసాత్మకంగా మారే వరకు వెళతాయి. ఇక్కడే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.